ఎందుకు ఈ సున్నతిలోని ఫిలిష్తీయులందరూ కూడా ఏమంటున్నారు ఎందుకని గొలియాదని జయించమని గొలియాదు అడుగుతుంటే అందరూ కూడా భయపడిపోతున్నారు గొలియాదుని జయించడానికి. హలో చెప్పండి. భయపడిపోతుంటే దావీదు ఏమంటున్నాడు, ఈ సున్నతిలోని ఫిలిష్తీయుడు ఎంత మనం దేవుని ఇట్లుగా ఉన్నాం కదా అనేసి అప్పుడు ఏమంటున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఎందుకేను దావీదు ఈ సున్నతిలోని ఫిలిష్తీయుడు అంతా దేవుని ముందు నేను అన్నానని చెప్పి దావీదు అంటాడు. చిన్నవాడు అప్పుడు గొలియాతు చూస్తే అంత పెద్దవాడు ఉంటాడు. అయినా దావీదు నేను జయంతానని ముందుకు వస్తున్నాడు. ఎందుకని దావీదుని చూసి ఇంతకీ వీళ్ళందరూ కూడా ఈడు చూస్తే ఇంకన్నాడు అనేసి ముందుకెళ్తున్నాడు. చాలా భయపడిపోయారు. అన్నయ్యలందరూ కూడా ఆడి ముందు నువ్వెంత నువ్వు సరిపోలేవు అన్నా సరే ఏమన్నాడు దావీదు దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకుని ముందుకి సాగుతున్నాడు. దేవుడు అద్భుతంగా ఒక ఆలోచన ఏమిచ్చాడు ఇంతకీ దావీదుకి, గులకరాళ్ళని చూపించాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి స్థుతించామో ధైర్యంగా మనం ముందుకెళ్తామంట. ఎందుకని దేనికి కూడా భయపడము. అప్పుడు ఏం చేశాడు, గులకరాలతో జయించాడు. అతని దగ్గర ఏమున్నాయి, అన్ని రక్షణ కవచాలు అన్ని ఉన్నాయి. ఎవరి దగ్గర, గొలియాతు దగ్గర. కాకపోతే దావీదుకి ఏమీ లేవు. అందరూ వేసుకోమన్నా సరే వేసుకోలేదు. ఎందుకంటే దేవుణ్ణి చూసి ధైర్యం తెచ్చుకున్నాడు. అలాగే మనం ప్రతి దాంట్లో కూడా దేవుని స్తుతించినప్పుడు ఏదైనా కూడా జయించాం కదా. అప్పుడు ఎందుకు మనం ఏం చేసామంటే అందుకని మా వాళ్ళందరూ కూడా ఎందుకు దేవుణ్ణి నేను దేవుడికి ఇలా దేవుడు అద్భుతం చేశాడు, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అన్నప్పుడు అందరూ కూడా చాలా హేళనగా చూసేవారు. అందుకని కాకపోతే మా వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా చూసేవారు. అబ్రహాం ఏం చేశాడని చెప్పాడు రాత్ర, ఇంతకీ వాళ్ళు ఉన్న ప్రదేశాన్ని వదిలేసాడు, తల్లిదండ్రులను వదిలేసి దేవుడు చెప్పిన ప్రాంతానికి ఎలా అయితే నడిచాడో అప్పుడు దేవుడు అలాగే నన్ను కూడా ఇంతకీ ఏమన్నాడు, నువ్వు 2 ఆజ్ఞలతో మాట్లాడాడు కదా దేవుడు. ఏ ఆజ్ఞలంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని పూజింపకూడదు అని ఎప్పుడైతే దేవుడు నాతో చెప్పాడో అప్పుడు వెంటనే నేనేం చేశాను, అబ్రహాము ఎలా అయితే విడిచి వెళ్ళిపోయాడో నేను కూడా విగ్రహాలన్నీ కూడా వదిలేసాను. వెంటనే ఎప్పుడైతే 2 ఆజ్ఞలతో దేవుడు మాట్లాడినప్పుడు విగ్రహాలన్నీ కూడా వదిలేసి అప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలన్నప్పుడు అప్పటి నుంచి కూడా దేవుణ్ణి ధైర్యంగా ఇంకా ఎవరు ఏమనుకుంటే అన్నట్టుగా ధైర్యంగా ముందుకు సాగేదాన్ని. ఎందుకని ఇంకన్నీ విడిచిపెట్టేసి అలా మోకాలు చేసి ప్రార్థన చేయడం మొదలు పెట్టేదాన్ని ఏదైతే చదువుతున్నాను అది. అప్పుడు ఏం చేశారు మా వాళ్ళందరూ కూడా ఇంకా విడిచిపెట్టేస్తాను. నన్ను విడిచిపెట్టేసినా సరే ఇంకా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నేను ఎప్పుడైతే విడిచిపెట్టలేదో అప్పుడు ఇంకా ధైర్యంగా ముందుకు సాగేదాన్ని. ప్రతి దానికి కూడా దేవుడు మాట్లాడుతూనే ఉండేవాడు. ఏదడిగినా అది మాట్లాడుతూనే ఉండేవాడు. ఇప్పుడు కూడా ఏదడిగినా సరే దేవుడు అద్భుతంగా మాట్లాడతాడు. అనుకోని ప్రతి దానికి కూడా అడుగుతూ ఉంటాను, ఇవి ఎలా అంటున్నారు, ఏం చెయ్యాలి. నువ్వు సలహాలు ఉన్నప్పుడు దేవుడు ఇస్తా ఉంటాడు ఒక్కొక్క సలహా. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడతామో ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటాము అద్భుతంగా దేవుడు ఏం చేస్తాడు. నేను చెప్పారు కదా ఒక ఆజ్ఞ, అది 7 ఆత్మల్లో ఒక ఆత్మ దేవుని ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. నేను ఎప్పుడైతే దేవుడి ఎడల మనం భయభక్తులు పుట్టించి కలిగి ఉంటామో అప్పుడు దేవుడు అనేక అద్భుతాలు మన ఎడల చేస్తా ఉంటాడు. అడగాలి. అప్పుడు ఎప్పుడైతే మనం తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడతామో
అద్భుతంగా దేవుడు నడిపిస్తాడు. పాపంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఇంటికి మాట్లాడతాడు. ఆ మాటకి అర్థం చేసుకోలేము. అప్పుడు అర్థమవుతుందా? పాపాన్ని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో అప్పుడు అప్పుడు దేవుడే నడిపించుకుంటాడు మనల్ని. ఎందుకంటే దేవుడికి మన ఎడలో ఒక ప్రణాళిక ఉంది. అప్పటి నుంచి ఏం చేస్తున్నాను ఎందుకని దేవుడిని అలా స్థుతింతా ఉంది, ప్రార్థన చేస్తా ఉన్నాను. ఉంటే అప్పుడు ఒక అద్భుతం ఏంటంటే మా అమ్మాయికి ఎప్పుడైతే అందరూ నాతో మాట్లాడడం మానేశారు, మాట్లాడడం మానేసిన దేవుడిని చూసి ధైర్యంగా ఉండేదాన్ని. నేను ధైర్యంగా ఉన్నప్పుడు ఒకసారి మా అమ్మాయికి సడన్ గా మ్యారేజ్ కుదిరిందన్నమాట. మ్యారేజ్ కుదిరినప్పుడు ఏమైందంటే అందరూ కూడా ఏమనుకున్నారు నన్ను ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నారు, వదిలేసింది అనుకున్నారు. అనుకుంటే ఒకటే నేను ఏం చేశానంటే ఎవరో రారేమో అనేసి అనుకుని దేవుడికి ప్రార్థన చేసి అందరినీ పిలుద్దాము, వస్తారా అనేసి నేనేం చేశానంటే ఇంకా మోకాళ్ళు వేస్తాను. ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరుసటి రోజు బయటికి వెళ్తాడో అన్ని సూచక్రియలు చూసాడు అందుకని. అలాగే నేను కూడా మోకాళ్ళు చేశాను ఆ రోజు. ఆ వాక్యం చదివి అవునయ్యా నువ్వు రాత్రంతా పోరాడి ఉదయాన్నే వెళ్తే అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నావు కదా, ఇదిగో నేను నీ ముందు ప్రార్థన చేస్తున్నానయ్యా మోకాళ్ళు వేసాను. రాత్రి అంతా ప్రార్థన చేస్తా ఉన్నాను. అందుకని ప్రార్థన చేసి అప్పుడు మరుసటి రోజున ఏం చేశాను, అందరినీ పిలుస్తానికి వెళ్ళాను. అంతవరకు కూడా ఎవ్వరు కూడా మా ఇంటికి రావట్లేదు, నాతో సరిగ్గా ఉండేవారు కాదు, మాట్లాడేవారు కాదు. ఎప్పుడైతే ఇంకా ప్రార్థన చేసుకుని వెళ్ళి అందరినీ పిలిచానో ఒక అద్భుతం దేవుడు చేశాడు. అంతే. ఏం జరిగిందంటే దేవుడి పెళ్లి చేస్తుంటే ఎలా చేస్తుందో చూద్దాం అనేసి పిలవలేని వాళ్ళు కూడా దేవుడు అద్భుతంగా తీసుకుని వచ్చాడు మాట మా వాళ్ళందరినీ. దేవుని స్తోత్రం కలిగిన దాకా మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతింతామో ఆరాధిస్తామో మనం విశ్వాసంతో ముందుకు సాగుతామో గొలియాదుని ఎలా అయితే దావీదు జయించాడో అలాగే ఎప్పుడైతే నేను ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు అద్భుతంగా దేవుడు ఏం చేశాడు, ఆయన ఒక సూచక్రియ చేశాడు. ఎప్పుడు రాని వాళ్ళు కూడా దేవుడి పెళ్లి చేస్తుందంటే ఎలా చేస్తుందో చూద్దాం అన్నట్టుగా అందరూ కూడా దేవుడి కృపను బట్టి అందరూ తిరిగి వచ్చారు. అందరూ ఒక్కళ్ళు కూడా మానేలేదు. ఇంకా పిలవలేని వాళ్ళు కూడా దేవుడి పెళ్లి చేస్తుందంటే ఎలా చేస్తుందో చూద్దాం అన్నట్టుగా వచ్చారు. వచ్చి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. దేవుడు అద్భుతంగా మా అమ్మాయి వివాహం జరిగించాడనమాట. అలాగా మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో దేవుడు విశ్వాసంతో మనం ఉన్నప్పుడు అన్ని కూడా దేవుణ్ణి స్తుతించి జయించగలుగుతాం అన్నమాట. అందుకని దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తానే ఉంటాడు. విశ్వాసంతో మనం నమ్మాలి. మనం నమ్మినప్పుడు సూచక్రియలు చూస్తానే ఉంటాం. మొన్న శనివారం ఏం జరిగిందంటే అంకుల్ గారికి మా ఆయన గారికి వాంతులు మోషన్స్, ఇంతకీ జ్వరం చాలా అగ్గిలా కాలిపోతుంది. అయితే ఏం చేశానంటే ఎందుకని అన్ని చేస్తున్నాను. ఎందుకని ఆవిరి పట్టాను, అన్ని కూడా కషాయం అది ఇచ్చాను, అన్ని చేశాను. కానీ అయినప్పటికీ కూడా పోలేదు. మనకి ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏం చేశానంటే ఇంకా మోకాళ్ళు వేసాను. ప్రార్థన అయిపోయి ముగించేశారు అయ్యగారు. అప్పుడు మోకాళ్ళు వేసాను. వేసి పోరాడుతున్నాను. వేసారు ఒక అద్భుతం ఉంది మా ఆయన ఎడల. ఇవన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాను అనేసి డబ్బును అలా రాస్తా ఏసునామంలో ఇప్పుడే జ్వరాన్ని గర్భిస్తున్నాను, పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, విడుదల వచ్చింది కాక అనుకుంటూ అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాను. స్థుతిందనైంది. స్థుతింతో శాతాన్ని పారిపోతాయంట. ఏసునామంలో పోను కాక నీ చేతిలోనే రోగాలు లయమైపోతాయంట.
యేసునామంలో పోవును కాక అలా స్థుతింతోనే ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఒక్క 5 నిమిషాల్లో మోసం చావలేదు, కడుపులో నొప్పి తగ్గిపోయింది, జ్వరం తగ్గిపోయింది అని స్తోత్రం కలుగును కాక. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. కాకపోతే అడగాలి ఆయన్ని. అడిగినప్పుడు సమస్తము ఆయనకి సాధ్యమే. అసాధ్యాన్ని కూడా సాధ్యపరిచే దేవుడు. వాంతులు అవ్వలేదు ఇంకా తర్వాత ఆ క్షణంలోనే వాంతులు తగ్గినాయి. ఇంకా ఎన్నిసార్లు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చాలా బాధపడ్డారు కడుపు నొప్పితో. ఇంకా వెంటనే దేవుడు ఒక అద్భుతం చేశాడు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.